హాయ్ అండి. హలో హాయ్. అఖిల్ లెనిన్ సినిమా అనేది ఈ నెల వస్తుంది అనుకుంటే నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది కదా. సో ఇలా పోస్ట్పోన్ అవుతూ ఉంటే మరి ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు, ఏ విధంగా ఫీల్ అవుతారంటారు? ఫ్యాన్స్ అయితే ఏడస్తారంతే, బాధతో దిగులుతో చచ్చిపోతున్నారు పాపం. తిండి తికాణం కూడా మానేస్తారంతే. చూడండి అయ్యగారు, మా అయ్యగారు చిన్నయ్య గారు ఖచ్చితంగా ఈ లెనిన్ సినిమాతో ఈసారైనా ఆయన సెంచరీ కొడతారు పక్క అంతే. ఇప్పుడు దాకా అయ్యగారు అఖిల్ గారు చిన్నయ్య గారు ఏ క్రికెట్ ఆడినా ఏ మ్యాచ్ ఆడినా సెంచరీ కొట్టడం పక్క. కానీ అతను క్రికెట్లో సెంచరీ కొడుతున్నాడు కానీ సినిమాల పరంగా సెంచరీ కొట్టలేకున్నాడు ఆయన. కానీ ఈ సినిమాతో ఖచ్చితంగా సెంచరీ కొట్టడం గ్యారెంటీ అయినా. కాబట్టి అయ్యగారు చెప్పేది రిక్వెస్ట్లో ఒకటే, నిదానంగా జాగ్రత్తగా పోస్ట్ ప్రొడక్షన్ చేసిన పర్లే, ఈ సినిమాని ఎట్టోటగా సెంచరీ కొట్టేట్టు చేయాలి. అంతేగాని డక్ అవుట్ అవ్వడం, ఒక 10 రన్లకి అవుట్ అయిపోవడం, ఒక వారం రోజులకి అవుట్ అయిపోవడం అంటే ఇక్కడ ఏంటంటే బాధ అనమాట. ఎందుకంటే ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పుడు ఏ సినిమా హిట్టే కాల, డబ్బులన్నీ పెట్టి తీస్తున్నారు. 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, 200 కోట్లు పెట్టి తీస్తున్నారు ఆయన పాపం. కానీ అతని సినిమా థియేటర్లు ఆడట్లే. కారణం ఏంటంటే ఒకరి కారణం ఇంకా ఏమో బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా ఈ సినిమాతోన అయ్యగారు దయచేసి సెంచరీ కొడతాడు, సెంచరీ కొట్టి గట్టిగా చూపిస్తాడు అందరికి. మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అంటారా సినిమా? ఖచ్చితంగా ఈ సినిమాకి ఎట్లేదన్నా ఇంకా ఒక 10,000 కోట్ల నుంచి 50,000 కోట్ల దాకా ఈ మధ్య రావచ్చని చెప్పలేం. ఎందుకంటే మొదటి సినిమాతోనే రికార్డులు మొత్తం బ్రేక్ చేసాడు. అప్పట్లోనే ఆయన పుట్టుకతోనే డ్యాన్స్లు వేసాడు ఆయన. అందరూ అదే అంటున్నారు, నేను అంటలే. అఖిల్ గారు అయ్యగారు చిన్నయ్య గారు పుట్టుకతోనే డ్యాన్సరు, ఫైటర్ ఆయన. అప్పట్లోనే ఇంకా అన్ని చేసినోడికి ఇది అంత చెప్పలేదు లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఎట్లేదన్నా 50,000 కోట్లు 60 కోట్లు కొట్టడం పక్క ఇది అంతే. లెనిన్ సినిమా మరొకసారి పోస్ట్పోన్ అయింది. ఈ నెలలో రావాల్సిన లెనిన్ సినిమా నెక్స్ట్ మంత్ జూలై 10th అయితే రాబోతుంది. మరి దాన్ని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నేను లెనిన్ కంటే ముందు పెద్ద గురించి చెప్పదలుచుకున్నానండి. పెద్ద సినిమా పోస్ట్పోన్ చేస్తున్నా అని చెప్పి అంటే మాకు కూడా బాధ కలిగింది. కానీ నేను ఇన్నిసార్లు చెప్పింది ఒకటే, అయ్యా మా సినిమా వస్తే ఓన్లీ అవార్డులే కాదు, రివార్డు కూడా బద్దలు కావాలి అని చెప్పేసాను. ఆ రకంగా పెద్ద సినిమా వచ్చింది, మాకు చాలా సంతోషం. అదే రకంగా మేము 15 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామండి, మా హీరో గారు ఎప్పుడెప్పుడు హిట్ కొడతారా అని చెప్పేసి. ఈ సినిమాతోటి హిట్టే కాదు, ఏదైతే ఇప్పుడు పెద్ద సినిమా రికార్డు కొట్టిందో ఆ రికార్డుల దరిదాపులకు కన్నా ఖచ్చితంగా వెళ్ళాలి. దానికోసం చెప్పి ఇప్పుడు కాదు, ఇంకో నెల రోజులు మీరు పోస్ట్పోన్ చేయండి, మాకు పర్లేదు. కానీ సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే రోజు సీట్లు చినిగిపోవాలి, సినిమా టాకీస్ అనేది తగలబడిపోవాలి. ఆ రకంగా జనాలు అనేది ఉండాలి. మేము కోరుకునేది అదే. అయ్యా డైరెక్టర్ గారు పర్లేదు, మేము ఇంకో నెల మేము ఆగుతాం. అది ఎప్పుడు వచ్చినా కానీ మాకు సిసింద్రి సినిమా ఏదైతే రికార్డు కొట్టిందో ఆ రికార్డులకు 4 రెట్లు రికార్డులు కావాలి మాకు. మేము కోరుకునేది అది. అంటే ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా నాగవంశీ గారు, అలానే నాగార్జున గారు ఉన్నారు కదా. మరి కలెక్షన్స్ కూడా అలానే రిటర్న్ వస్తాయంటారా? దాని గురించేనండి. ఇప్పుడు నాగార్జున గారు మెలకువలు తీసుకుంటున్నట్టు ఏదున్నా కానీ, ఎప్పుడైతే నేను చిన్న పిల్లాన్ని పెట్టేసి సినిమా తీసినప్పుడు ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్. ఇప్పుడు కూడా నాగార్జున గారే ప్రొడ్యూసర్. ఆయన క్లియర్గా ఒకటే విజన్ తోటి ఉన్నారు, ఆ సిసింద్రి రికార్డులు అని చెప్పేసి బద్దలు కావాలి అని చెప్పేసి. మేము కూడా కోరుకుంటున్నది ఇదే, నాగార్జున గారు దయచేసి సిసింద్రి రికార్డులను బద్దలు కొట్టేలాగానే మాకు సినిమాని చూపించండి. ఫస్ట్ రోజు కలెక్షన్స్ అనేది బద్దలు అయ్యేటట్టు మేము చూసుకుంటాం. మిగిలిన వారం రోజుల్లో మినిమం 300 నుంచి 400 కోట్లు వచ్చేటట్టు మీరు సినిమాని రిలీజ్ చేయాలి. అది మా ఆశ అండి. అఖిల్ అక్కినేని గారిది లెనిన్ సినిమా అయితే ప్రతిసారి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. మరి నెక్స్ట్ మంత్ కూడా పోస్ట్పోన్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ మంత్లో రావాల్సిన సినిమా జూలై 10th రాబోతుంది. మరి అఖిల్కి ఇలా పోస్ట్పోన్స్ పడితే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకుంటారంటారు దీన్ని? అంటే ఇన్ని రోజుల తర్వాత అక్కినేని మనకు కనిపిస్తున్నారు. నేనైతే తెర మీదకి వస్తాడు అనిపిస్తుంది. పోస్ట్పోన్ అవ్వదు, ఆయన తీస్తారు, సినిమా వస్తుంది. ఎందుకంటే పేరు ఉంది కదా, నాగార్జున సార్ కొడుకంటే ఒక పేరు. ఆ పేరుతోటే ముందు ఎప్పుడో వచ్చారు, మళ్ళీ హిట్ ఏది కూడా సరిగ్గా రాలేదు ఆయనకి చూసుకున్నట్టయితే. మరి ఇప్పుడు మళ్ళీ అదే పేరుతోటి కూడా ఉన్నప్పటికీ సినిమా అనేది ఇలా పోస్ట్పోన్ అవుతుంది. మరి ఎలా ఉంటుంది? పర్లేదు, ఈసారి అయితే గెలుస్తారు, సక్సెస్ బాగానే ఉంటుంది, తెర మీదకి వస్తారు ఆయన. ఈ సినిమా ఇంకొకటి వచ్చేసి నాగార్జున గారు నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరి కలెక్షన్స్ అలానే రిటర్న్ వస్తాయంటారా? వస్తాయి, కలెక్షన్స్ రిటర్న్స్ అన్నీ బాగానే వస్తాయి. అండ్ మీ ఉద్దేశంలో అఖిల్ సినిమా ఎంతవరకు ముందుకెళ్తుంది అంటారు? 98% ముందుకెళ్తుంది. అఖిల్ సినిమా లెనిన్ మరొకసారి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఈ నెలనే వస్తుందని అందరూ అనుకునే వేళ ఇప్పుడు నెక్స్ట్ మంత్ 10th అంటే జూలై 10th పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇలా పోస్ట్పోన్ అవుతూ ఉంటే మరి ఫ్యాన్స్కి ఎలా ఉంటుందంటారు? అసలు సినిమా ఏ వరకు ముందుకెళ్తుందంటారు? ఖచ్చితంగా
అఖిల్ జీవితంలో సినీ జీవితంలో అద్భుతమైన సినిమాగా సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిర్మితం అవుతుంది లెనిన్ సినిమా. ఖచ్చితంగా దానికి కొంచెం డిలే అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్ల కానీ కొన్ని కార్యక్రమాల వల్ల డిలే అవుతుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనా ఆ సినిమా మాత్రం మన అఖిల్కి మాత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి గొప్ప సినిమా నిర్మితం చేస్తున్నారు కాబట్టి కొంచెం డిలేగా అవుతుందేమో అనుకుంటున్నాను. అంటే ఈ సినిమాలో ఒక ప్రముఖ హీరో వాయిస్ ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలలో చాలామంది హీరోస్ ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ వాయిస్ ఉండడం కానీ జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే రవితేజ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఇలాంటి వీళ్ళ వాయిస్లు వినిపించాయి. మరి ఈ సినిమాలో కూడా అలా వాయిస్ పెడితే ఎలా ఉంటుంది? ఒకవేళ పెడితే ఎవరిది పెడితే బాగుంటుంది అంటారు? చిరంజీవి గారిది పెడితే బాగుంటుంది. చిరంజీవి గారిది పెడితే ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఆయన అఖిల్ అంటే చాలా ప్రేమ చిరంజీవి గారికి. చిరంజీవి గారే చెప్తారేమో అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా నాగవంశి గారు, నాగార్జున గారు ఉన్నారు. మరి వసూళ్ళు కూడా అంతే బాగా కలెక్ట్ చేస్తుంది అంటారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అసలు అఖిల్కి మంచి హిట్ అనేదే లేదు సినిమాలో. ఈ సినిమాతో సెన్సేషనల్ సృష్టించబోతున్నారు కదా, అనుమానం ఎందుకు? సెన్సేషనల్ సినిమాగా రాబోతుంది లెనిన్. ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ అద్భుతమైన హీరోగా ఈ సినిమాతో అఖిల్ నిలవబోతున్నాడు అనడానికి బ్రహ్మాండంగా ఆ సినిమా ఉండబోతుంది. ఓ సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. అది కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా అఖిల్కి బాగా ఉపయోగపడుతుంది. హలో, లెనిన్ సినిమా అయితే మరొకసారి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఒక డేట్ని ఫిక్స్ చేశారు, అంటే జూన్ 25th, 24th వస్తుందని. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ జూలై 10th అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే రిలీజ్ ఎప్పుడు అవుతుంది అంటారు? ప్రస్తుతానికైతే పెద్ది ప్రపంచం కొనసాగుతూనే ఉంది. పెద్ది అందరూ ఫ్లాప్ అన్నారు, కానీ ఇప్పుడు 400 కోట్లు మార్క్ అయితే చేరుకుంది. నెక్స్ట్ మంత్లోనే రిలీజ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా అఖిల్ అక్కినేనికి నేను కూడా ఫ్యాన్నే. ఆయన చాలా అందగాడు, మంచి డ్యాన్సర్ కూడా. చిన్నప్పుడే ఆయన శశింద్రి మూవీతోనే తను ఏమిటనేది నిరూపించుకున్నాడు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్మకం అయితే నాకైతుంది. ఇది పాన్ ఇండియా మూవీ అని కూడా అంటున్నారు లెనిన్. ఆల్ ది వెరీ బెస్ట్ అఖిల్ గారు. అండ్ సినిమాలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఫేమస్ హీరో వాయిస్ ఉండబోతుంది అని అంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలలో చూసుకున్నట్టయితే ప్రభాస్ గారి వాయిస్ కానీ, మహేష్ బాబు గారు, రవితేజ గారి వాయిస్ ఇలాంటివి వినిపించాయి చాలా సినిమాల్లో. మరి ఈసారి కూడా ఒక పెద్ద హీరో వాయిస్ వినిపించే అవకాశం ఉందంటారు. మరి ఆ హీరో ఎవరై ఉండొచ్చు, ఉంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉండాలండి. ఈరోజు ఒక ప్రతి ఒక్క సినిమాలో కూడా వాయిస్ ఓవర్ అనేది పెడుతున్నారు. ఒక స్టార్ హీరోని తీసుకొచ్చి పెడుతున్నారు. ప్రభాస్నో, మహేష్ బాబునో, రవితేజనో, ఇంకెవరినో పెడుతున్నారు. ఉంటే చాలా మంచిది. ఇంకా కూడా సినిమాకు హైలైట్గా ఉంటుందన్నమాట. వాయిస్ ఓవర్ అనేది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్లా ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ఇంకా మనకు కూడా బాగుంటుంది అనమాట. ఎవరిది ఉంటే బాగుంటుంది అంటే నేనైతే చిరంజీవి గారిది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. చిరంజీవి గారి వాయిస్ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా నాగవంశి గారు, అలానే నాగార్జున గారు ఉంటున్నారు. మరి అంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు అఖిల్కి సరైన హిట్ కూడా సరిగ్గా లేదు కదా. చాలా దురదృష్టకరం. ఆయన మంచి టాలెంటెడ్ యాక్టరు, అందగాడు, మంచి డ్యాన్సరు. చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు శశింద్రి మూవీతోనే. ఇప్పటిదాకా సరైన హిట్ పడలేదు ఆయనకి. ఇప్పుడు చిరంజీవి కొడుకు స్టార్టింగ్లో మగధీర పడింది. అలాగే ఈయనకు కూడా ఒక మంచి హిట్ పడాలని, ఆ సినిమా లెనిన్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే అజాత శత్రువు, ఆయన ఎవరిని ఏమన్నాడు, చాలా మంచి వ్యక్తి, అందగాడు. ఎప్పటికైనా కానీ మన తెలుగు వాళ్ళ యొక్క పేరు బాలీవుడ్ వరకు తీసుకెళ్తాడని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అఖిల్ అక్కినేని, హ్యాండ్సమ్ హీరో.